హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. లాస్ట్ వీడియోలో మనం డే టైం ఫ్రేమ్లో క్లియర్గా అనాలిసిస్ చేసుకోవడం అయితే జరిగింది. మనం ఈరోజు కన్ఫామ్గా బేరిష్ క్యాండిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మనం అనుకున్నట్టుగానే బేరిష్ క్యాండిల్ వచ్చింది. గ్యాప్ అప్ అయినా కూడా మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే ఉంది. గ్యాప్ డౌన్ అయినా కూడా మనకు డౌన్ సైడ్ ఛాన్సెసే ఉందని మనం నిన్నటి వీడియోలో మాట్లాడడం జరిగింది. అది ఎందుకు అనేది ఒకసారి మీరు నిన్నటి వీడియోలో ఒకసారి చూడకపోతే చూడండి, లేదంటే కమెంట్ సెక్షన్లో అడగండి. రేపు మళ్ళీ మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. మనకు హై పైన ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. దీని తర్వాత మార్కెట్లో ఏం జరగవచ్చు, ఏం కథ అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎందుకంటే మనకు హై టైంలో మనకు డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ వస్తే కూడా కొంచెం రిస్కీగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది. హై అయిన తర్వాత మనకి ఇటువంటి డోజీ వచ్చిన తర్వాత చూడండి, నెక్స్ట్ డే మనకి ఇన్సైడ్ క్యాండిల్ లాగా వచ్చింది. ఆ తర్వాత రోజు ఫాల్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక ఆల్మోస్ట్ ఇన్సైడ్ క్యాండిల్, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, తర్వాత రోజు ఇన్సైడ్ క్యాండిల్, మళ్ళీ నెక్స్ట్ స్ట్రాంగ్ బేరిష్ వచ్చింది, గ్యాప్ అప్ అయ్యి తర్వాత కంటిన్యూషన్ ఫాల్ వచ్చింది. ఇప్పుడు మనకు సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే ఉంది. రేపు కూడా మనకు మేజర్ ఒకవేళ ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఏదన్నా వస్తే మనకు గురువారం రోజు మంచి మూవ్ దొరికే ఛాన్సెస్ ఉంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. కాబట్టి ఇది డే టైం ఫ్రేమ్లో మీరు ఇవన్నీ కూడా ఎవ్రీడే ఒక అప్డేట్ అయితే, ఇటువంటి అప్డేట్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇవన్నీ ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది, ఒకసారి చూసి మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇక మనం అసలు ఈరోజు ఎందుకు ఫ్లాట్గా క్లోజ్ అయింది, ఓకే, రేపటికి మార్కెట్ అనాలిసిస్ ముందు ఫస్ట్ ఈరోజు ఫ్లాట్గా ఎందుకు క్లోజ్ అయింది, న్యూస్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మనకు ఆల్ టైమ్ హై నుంచి వెళ్ళి కొంత రిట్రెస్ అయినా కూడా ప్రాఫిట్ బుకింగ్ మాత్రం ఆగదు. కంటిన్యూషన్ చిన్న బేరిస్ వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఏంటంటే కంటిన్యూషన్గా బులిష్ వచ్చింది కాబట్టి ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుంది. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, మనకు మండే రోజు మనకు యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్స్ క్లోజ్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక రీజన్. ఎందుకంటే వాల్యూమ్స్ లేవు మేజర్గా. అలాగే మనకు కొత్తగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపిన ట్రేడర్స్ లేరు. తాజా ట్రిగ్గర్స్ కూడా ఏం లేకపోవడం వల్ల ఒకటి సెలవు కారణం. ఇంకొకటి మళ్ళీ మేజర్ ఏంటంటే డిసెంబర్ అనేది ఇయర్ ఎండింగ్లో మార్కెట్ ఉంటే ఫుల్ రేజింగ్లో ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా కన్సల్టేషన్లో ఉంటుంది. కాబట్టి ఇవి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఎఫ్ఐఆర్స్ మనకు కంటిన్యూషన్ సెల్లింగ్లోనే ఉన్నారు, ఈరోజు కూడా సెల్ చేసారు. బట్ ఓకే, నిఫ్టీ అనాలిసిస్కి వస్తే ఏంటంటే మనకు ఫస్ట్ క్యాండిల్లో వచ్చిన వాల్యూమ్స్ ఇంకా మిగతా క్యాండిల్ ఎక్కడా రాలేదు, లాస్ట్లో ఈ క్యాండిల్లో వచ్చినాయి. బట్ ఈ మధ్యలో మొత్తం కంటిన్యూషన్గా వాల్యూమ్స్ జీరోగానే కనబడుతున్నాయి. ఎందుకంటే పెద్ద మూమెంటం లేదు. ఈ 2-3 క్యాండిల్ల తర్వాత నేను వచ్చిన మార్కెట్ చూడడానికి, అప్పుడే మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ అనేది కొంచెం మూమెంట్ లేదు, ఇక్కడ ట్రేడ్ చేయడం 100% రిస్క్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 3-4 క్యాండిల్ అలాగే ఉన్నాయి. ఆ తర్వాత మనకు 5th క్యాండిల్లో ఏమో వాల్యూమ్స్ వచ్చినాయి. బట్ ఏంటంటే లాస్ట్లో ఇప్పుడు మనకు ఎక్స్పైరీ టైం కదా, మనకు స్పైక్స్ అనేది క్రియేట్ అవుతాయి జనరల్గానే. అట్లా వచ్చిన వాల్యూమ్సే తప్ప ఇది మేజర్గా అయితే కాదు. మార్కెట్ ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంది. చూడండి, ఈ క్యాండిల్ ఓపెన్ ఇక్కడ అయింది, డౌన్ సైడ్ డౌన్ వెళ్ళింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, రిజెక్షన్ అయ్యి మళ్ళీ వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎక్స్పైరీలో పెద్ద మొత్తంలో లాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీకు అందుకనే చెప్పేది ఏంటంటే ఎక్స్పైరీ టైంలో 2 తర్వాత ట్రేడ్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే చూడండి, ఇది పైకి వెళ్ళేటప్పుడు కూడా చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. అరే అమ్మ, కొనపోతే మనం ఏదో లాస్ అయిపోతామో అనేటట్టు. ఈ పడిపోయేటప్పుడు కూడా అట్నే ఉంటుంది. ప్రీమియమ్స్ చాలా స్పీడ్గా పెరుగుతుంటాయి. ఇక మరి ఈ క్యాండిల్స్ ఉంటాయి చూడండి, మరీ రిజెక్షన్ అయ్యేది. ఇక కిందికి వచ్చినాకనైతే చాలా స్పీడ్గా పెరుగుతాయి. ఏవో ఎంతనన్నా కానీ కొందాం, 1-2 లాట్లు వేద్దాం, పెరిగితే పెరిగింది, ఒక 10 పాయింట్ రాగానే తీసేద్దాం అనుకుంటాం, అది ఇమీడియట్గా 50 పాయింట్ రిటర్న్ అయిపోద్ది. కాబట్టి ఇటువంటి రిస్క్ చేయకండి. ఎక్స్పైరీ టైంలో 2 తర్వాత ట్రేడ్లు క్లోజ్ చేయండి వీలైతే. చూడండి, రేపటికి చూసుకుంటే మనకు మేజర్గా ఈరోజు వచ్చిన వాల్యూమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్యాండిల్లో, ఈ క్యాండిల్ గురించి కూడా మీకు సపరేట్ వీడియోస్ ఉన్నాయి, కావాలంటే చూడండి, మన ఛానల్లో ఉంటాయి. ఇక మేజర్గా చూసుకుంటే ఈ క్యాండిల్లో హై పైన కూడా సెల్లర్స్ ఉన్నారు, కింద కూడా మనకు బయర్స్ కనబడుతున్నారు. ఎందుకంటే రిజెక్షన్స్ అయినాయి కాబట్టి. ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ చేయకపోవడం మంచిది. ఒకవేళ ఈ క్యాండిల్ క్రాస్ అయి పైకి వెళ్ళినా రీట్రేస్మెంట్ మీద అప్ సైడ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది పైకి వెళ్ళి సస్టైన్ కాకుండా వచ్చి మళ్ళీ క్లోజ్ అయిందంటే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయి ప్రైస్ యాక్షన్స్లో. సేమ్ అదేవిధంగా డౌన్ సైడ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్ ఉంది కదా, డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ టెస్ట్ చేసి ఫాలో అవ్వచ్చు, లేదు మళ్ళీ పైకి కూడా వెళ్ళిపోవచ్చు.
ఈడ 2 ప్రైజ్ యాక్షన్స్ ఉంటాయి. అవి ఎట్లా అనేది క్యాండిల్లో మీకు డీటెయిల్గా డెప్త్గా ఉంటుంది. ఛానల్లో వీడియోస్ 1 అవర్కి ప్రైజ్ యాక్షన్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఒకవేళ మేజర్ ఏంటంటే మనకు ఇక్కడంతా కూడా సస్టైనబిలిటీ కానీ మార్కెట్ ఇదంతా చూడండి కంపల్సరీ అంతా ట్రాప్లే. ఎందుకంటే ప్రతి క్యాండిల్లో కూడా విక్కు కన్సల్టేషన్. కాబట్టి ఇవంతా కూడా బయర్స్ సెల్లర్స్ ఎంత ట్రై చేసినా బయర్స్ పైకి తీసుకెళ్తున్నట్టే కనబడుతుంది. కాబట్టి ఒక్కసారన్న వీళ్ళని ట్రాప్ చేయడం కోసం డౌన్ సైడ్ ఈ స్పీడ్గా తీసుకురావాలి. ఎప్పుడైతే మనకు ఈ విక్ రిజెక్షన్ ఏదైతే ఉందో దీని కిందికి మార్కెట్ ఎప్పుడు వచ్చినా కూడా మనం వదిలేయాలి. టెస్ట్ చేయడానికి వస్తే సెల్లింగ్ ఛాన్సెస్ ఉంటాయి. లేదు దీని కిందికి వచ్చి ఒక 15 మినిట్స్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ స్పీడ్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఒకసారి మీరు టెస్ట్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనకు 1 అవర్ ఎంట్రీ వచ్చింది. ఇది రిస్క్ తీసుకునే ఎంట్రీ, ఎందుకంటే పర్ఫెక్ట్ ఎంట్రీ దీని హై పైన ఉంటుంది కాబట్టి అక్కడికి రాలేదు మార్కెట్. ఇక్కడ రిస్క్ ఉంటుంది, క్లోజింగ్ దగ్గరనే మనం ఇమీడియట్లీ ఎంట్రీ తీసుకోవడం కొంచెం రిస్కే ఉంటుంది. మనకు స్ట్రాటజీ అయితే పైన స్టాప్ లాస్ ఉంటుంది, లేదంటే మనకు చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని 1 సైడెడ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళకు ఉంటుంది. ఆల్మోస్ట్ 80% టార్గెట్ వచ్చింది. ఆ తర్వాత కూడా మనకు అటు ఇటు తిరిగి మళ్ళీ కూడా అదే సేమ్ పొజిషన్కి అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకు మేజర్గా బ్యాంక్ నిఫ్టీలో చూడండి, లాస్ట్ 2 డేస్లో నిఫ్టీ కంటే కూడా ఎక్కువ కన్సల్టేట్ అవుతుంది. కాబట్టి దీంట్లో మనం ట్రేడ్ చేయడం అనేది ఎక్కువ రిస్క్ ఉంది. దీంట్లో ఈ లాస్ట్ 2 డేస్ కన్సల్టేషన్లో ఉంది కాబట్టి మనకు మార్కెట్ అంతా కూడా రిజెక్షన్స్ విక్స్ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా డౌన్ సైడ్కి వస్తే 59,100 అనేది చాలా వరకు ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ దీని కిందికి వెళ్ళింది మార్కెట్ అనుకోండి, మళ్ళీ పైకి వచ్చి సస్టైన్ అవుతే రీట్రేస్మెంట్ తీసుకొని పైకి చాలా స్పీడ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు కిందనే క్లోజ్ అయింది అనుకోండి, క్లోజ్ అయితే మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకొని స్పీడ్గానే డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇయర్ ఎండ్లో ఉంది మార్కెట్, ఎటువైపు వెళ్తుంది ఏంది అనేది చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి మనం అక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. చిన్న చిన్న స్టాప్ లాస్లతో మాత్రమే ప్లాన్ చేయాలి. పెద్ద పెద్ద స్టాప్ లాస్లు పెట్టేసి మనం యావరేజ్లు చేసుకుంటూ వెళ్తామంటే కుదరదు, 100% రిస్క్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ వీలైతే అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేయండి, కానీ ట్రేడ్ చేయడానికి వద్దు, కొంచెం ఎక్కువ రిస్క్ ఉంది దీంట్లో. ఓకేనా? ఓకే, సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ పెద్ద మొమెంటం లేదు, ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది. దీంట్లో చూడండి మనకు మేజర్ దీంట్లో చూడాల్సింది ఒకటి. ఒకవేళ రేపు కనుక ఇదే లెవెల్కి వస్తే ఇదంతా కూడా బయర్ జోన్. ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత కిందికి తీసుకురావడానికి ట్రై చేసినా, ఎంత స్పీడ్గా వచ్చినా కూడా అంతే స్పీడ్గా పైకి వెళ్తుంది. ఈ క్యాండిల్లో కూడా చూడండి, ఈ విక్ అనేది ఇట్లా కనబడుతుంది కానీ వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా వస్తుంది. కాబట్టి దీని కిందికి మార్కెట్ ఒక్కసారి వస్తే మనకి ఇమీడియట్లీగా 85,290 లెవెల్ ఉంది. ఈ లెవెల్ కిందికి మార్కెట్ వెళ్ళి మళ్ళీ పైకి ఎప్పుడైతే వచ్చి క్లోజ్ అవుతుందో ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటే చేయొచ్చు. చేస్తే ఇక్కడ చిన్న రిస్క్ రీట్రెస్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటే మనకు ఈజీగా మనకు 1:2, 1:3 టార్గెట్స్, 1:10 కూడా దొరకవచ్చు. ఎందుకంటే మూమెంటం స్పీడ్గా ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా బయర్ జోన్. ఎప్పుడైతే కిందికి వస్తుందో సడన్గా పైకి తీసుకెళ్తారు. ఇక్కడ కూడా ఈరోజు కూడా చాలా క్యాండిల్స్ అదే జరిగింది. చూడడానికి చూడండి, క్యాండిల్స్ బాడీ అనేది కొంచెమే ఉంది, విక్కే పెద్దగా ఉంది. దీన్ని బట్టి చూడండి అన్నిటికి కూడా బయర్సే ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నట్టు. బాడీలో పెద్ద ఉన్నప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ విక్లో మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఉంటాయి వీడియోస్, ప్రైజ్ యాక్షన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. రేపైతే ఇది ఒక్కటే ఎంట్రీ, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఎంట్రీస్ కోసం. మనకు మేజర్ ఆల్ టైమ్ హైక్ కూడా దగ్గరగా ఉంది, ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది మార్కెట్లో. ఈ క్యాండిల్ ఇంపార్టెంట్ ఉంటుంది పైకి వెళ్తే. ఈ క్యాండిల్ ఎబో మనకు మార్కెట్ సస్టైన్ అయితే రీట్రేస్మెంట్ మీద ప్లాన్ చేసుకుంటాం అప్ సైడ్కి. ఇది ఒక్కటే ఉంది ఛాన్స్. లేదు మళ్ళీ 85,000 మనకు 868 ఎబో మార్కెట్ సస్టైన్ అయితే రీట్రేస్మెంట్ మీద మళ్ళీ ప్లాన్. ఆల్ టైమ్ హైకి కూడా దగ్గరగానే ఉంది, ఒకవేళ హిట్ అవ్వాలనుకుంటే ఈజీగా పోద్ది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికైతే ట్రై చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ ప్లేలిస్ట్లో మీకు ఈజీగా అర్థమయ్యే ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీలైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.